నానా 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 అంకుల్ మా నాన్న చూసారా? చూడలేదమ్మా. ఏమ్మా ఇవాళ తొందరగా వచ్చావు? నేను లేనని కంగారు పడ్డావా? ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హాస్పిటల్ నుంచి అమ్మా. హాస్పిటల్ నుంచా? ఆ కంత్రిగా నాన్నగారు మేడం అని తోస్తానన్నారు కదా, నిన్నే పేపర్లో చదివాను. డాక్టర్ రాజగోపాల్ అని పెద్ద ఆర్థోపెడిషియన్ యూఎస్ నుంచి వచ్చారు. ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటున్నారంట. ఆయన నాన్నగారు చెక్ చేసి ఏమన్నారో తెలుసా? ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడి చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే జస్ట్ సంవత్సరం తిరగకుండా మనలాగే నడుస్తారని. మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. ఇతనే చెప్పొద్దన్నాడమ్మా. అతను నీకు అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా. అప్లికేషన్? అదేనండి, రేడియో మిర్చిలో పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఇవన్నీ చూస్తే కాకపడుతున్నాను అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. పైగా అది మామూలు పోస్టా, నేను మనస్ఫూర్తిగా మనసుతో ఇవ్వాల్సిన పోస్ట్. అలాంటి పోస్టు నీలాంటి మంచి మనసున్నాడు కాకపోతే ఇంకెవరికి ఇస్తుందయ్యా మా అమ్మాయి? మధు ఎందుకు రామందో భరిస్తా. భరించగలమా? నేనేమో ఓవర్ చేశానా? అవును, నేనేం పేలేను. పైగా అది మామూలు పోస్టా, మీరు మనస్ఫూర్తిగా మనసుతో ఇవ్వాల్సిన పోస్టు. తూ అడరాదవా, నీ ఎదవపోతే కూడలంగా ఒకటి దరిద్రుడా. అలా కూర్చొని మాట్లాడుకుందామా? ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ తీసుకోండి. మీరు తీసుకోండి. మీ చంపేది ఏదో ఉంది. ఏముందండి? ఏమైనా గిరుకుందా? బ్లడ్ అవుతుందా? ఏదో అనుకున్నాను. ఇంకా దగ్గరికి. ఎంత నేచురల్ గా ఉందో ఈ గొడుగులు, అట్మాస్ఫియర్ ఎంత కలర్ఫుల్ గా ఉందో బాబా. ఐస్ క్రీమ్ తినేరా? అమ్మని నువ్వు పెట్టుకుంది కదా, నువ్వు కూడా పెట్టేస్తారా? పోలో పని చేయరా? ఓ బుల్ తాగేసి ఇలాగే పుడకో, బోల్ డ్రీమ్స్ వచ్చేస్తాయి. ఇది కల కాదు, నిజం. నేను అమ్మనాను బాబా. అవును నిజం. అయితే లాక్కొట్టండి. ఏమండి, మీ ముఖం మీద ఏదో ఉందండి. ఎక్కడ? ముందుకు రండి. ఎక్కడ? ఇక్కడ. कदर मैं 18 को पहुंच जाएगा. आपके लिए इंतजार है भाई. ठीक है. ముంబై నుంచి అన్ఐడెంటిఫైడ్ కాల్. సార్, ఈ కాల్ తర్వాత కదీర్ ఇదే నెంబర్ నుంచి 4 సార్లు మాట్లాడాడు సార్. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేసి మన వాళ్ళని చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్ గా ఉండమని చెప్పండి. సార్, సిటీ మొత్తం నాకాబందీ. కాదర్, మట్కా తమ్ముని వచ్చేయండి. ఫోన్ కూడా పని చేయట్లేదు. రాత్రనంగా వెళ్ళిండు. ఏమైపోయాడు తమ్ముడు? అన్న నువ్వు ఏమని అనుకున్నా, నాకైతే ఏదో డౌట్ కొడుతుంది. మట్కా నాయక్, థ్యాంక్ యూ మట్కా. నా గొంతు ఇంకా గుర్తుంచుకున్నా. తమ్ముడు ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా? నా దగ్గరే ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడు. అన్నా భయంగా ఉందన్నా. చిన్న, నీకేం కాదు, భయపడకు. ఫోన్ చిన్నబాయికి. వీడేంటి చిన్నపిల్లలు ఏడుస్తున్నాడు? చిన్నబాయ్ తప్పైపోయింది, నీ షేర్ నీకు ఇచ్చేస్తా. నువ్వు ఎక్కడున్నావు చెప్పి ఇప్పుడే పంపిస్తా. పోలీసులనా? నీ ఇంటి ముందు బ్లాక్ స్కార్పియో ఉంటుంది చూడు, అందులో కదిరున్నాడు. డబ్బు వడికి. జిన్నాబాయ్, నువ్వు చెప్పినట్టే చేశా. ఫోన్ కదిరికి. జిన్నాబాయ్ డబ్బు ఇచ్చాడా? ఏదియా బాయ్? నువ్వు వచ్చే.
జినాబాయ్ నీ షేర్ పంపించా. మట్కా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. పాయింట్ బ్లాంక్ నుండి చెస్ట్ లో కొడితే మనిషి ఎంతసేపు బతుకుతాడు? 1 2 3 seconds. Too fast. బాడీని పంపిస్తాను. ఫ్యూనరల్కి ఏర్పాటు చేసుకో. పైనోడు ఎట్లాగో పోయిడు. నా పరిచయం అంతా అలా గురించి వాడు సైతాను వాడు. కొట్రా. దిస్ ఇస్ రిడిక్యులస్. 1470 మంది సివిల్ ఫోర్స్, 600 మంది టాస్క్ ఫోర్స్, ఇంతమంది ఉండి కూడా ఒక్కడి సిటీలోకి రాని కూడా ఆపలేకపోయాం. వాడు వచ్చాడు, అనుకున్న పని సక్సెస్ఫుల్ గా చేశాడు. అట్లీస్ట్ వాడు ఈ సిటీ నుంచి బయటకు వెళ్లకుండా ఆపగలగాలి. చిన్నబాయ్ మీ ఫోన్ కోసం వెయిటింగ్. క్యాష్ ఎక్కడికి తేవాలి? కదర్ నువ్వు రావద్దు. నిన్ను పోలీసులు వచ్చేస్తున్నారు. ఎవరికి అనుమానం రానోని పంపించు. ఠీక్ హై చిన్నబాయ్. పోలీసులకు అనుమానం రాకుండా పని పూర్తి చేసేవాడొకడు నా దగ్గర ఉన్నాడు.
ఇప్పుడు సిఐ బాబ్జీ గారి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పక్కన ఎవరితోనూ సొల్లేసుకోకుండా నాకు టచ్లో ఉండు. ఎవరు చంపుంటారు? చాలా దారుణంగా చెప్పేశారు. సువర్చల, ఇక్కడ ఒక దారుణమైన క్రిమినల్ చచ్చిపోతే సీఏ బాబ్జీ గారు మరి సానుభూతి చూపిస్తారు. సువర్చల, నేను సానుభూతి చూపించడం ఏంటి? మరి మీరే కదండి దారుణంగా చంపేశారన్నారు. ఏదో కలక్కలగా అన్నాను. ఇప్పుడు శవం పరిస్థితి ఎలా ఉంది? కదలేని పరిస్థితిలో ఉంది. అన్ని కేసుల్లో ఈ కేసును కూడా 4 రోజులు హడావిడి చేసి మూసేస్తారా? మూసేయడానికి మర్డర్ అయింది మామూలు వ్యక్తి కాదు, జిన్నాభాయ్ గారి తమ్ముడు. జిన్నాబాయ్ గారా? ఏ కెమెరా సెంటర్ చేసుకోవే. సువర్చల, ఒక భయంకరమైన క్రిమినల్ నరరూప రాక్షసుణ్ణి సిఐ బాబ్జీ గారు గారు అని సంబోధించారు. అంటే దీన్ని బట్టి సిఐ బాబ్జీ గారికి ఆ చిన్న బాగా తెలుసని వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్నే దోచుకుంటారేమో అన్నట్టు ఇక్కడికి తండోపతండాలుగా వచ్చిన జనాలు అనుకుంటున్నారు. తండోపతండాలుగా ఎవరున్నారు ఇక్కడ? ఈ వార్త విన్నాక వస్తారు. లుకియా సార్, ఈ డబ్బును మొత్తం రికవరీ చేసి ఇక్కడ ఉన్న బాడీస్ ని మార్చురికి పంపించండి. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ సార్, yes ఈ హత్యలు ఎవరు చేస్తుంటారు? ఇంత డబ్బు ఎవరిదై ఉంటుంది? మాకు తెలిసి జిన్నాబాయ్కి మట్కానాయ్కి క్లాష్ ఉంది, కానీ మట్కానాయ్కి ఆల్రెడీ మర్డర్ అయిపోయి ఉన్నాడు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్వెస్టిగేట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రేస్ డౌన్ ద కల్ప్రిట్. ఓకే, ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. సువర్చల, నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సిఐ బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల, సువర్చల, సిఐ బాబ్జీ గారు మీడియాని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సువర్చల, నువ్వు నన్ను వదులుకున్నావంటరా? వెళ్ళు, వదులే, నువ్వు ఉండు, నేనే పోతాను. సువర్చల, చిన్నాబాయ్, నీ గురించి పోలీసు వాళ్ళు కుక్కలేక తిరుగుతున్నారు. నువ్వు ఇక్కడ ఉండు కూడా అంత మంచిది కాదు బాయ్. నా మాటని నువ్వు బొంబాయి వెళ్ళిపో, ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. యాదగిరి అడ్వైస్లు ఇవ్వకు, చెప్పింది చెయ్యి. నువ్వు నీ మనుషులు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ కాదిరిగాడు నా తమ్ముడిని చంపిన అసాల వాళ్ళిద్దరూ నాకు కావాలి. వాళ్ళని చంపిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను.